మౌనికని అయితే సంజు అయితే బాగా టార్చర్ పెట్టడంతో ఇక సంజు వాళ్ళ అమ్మ అయితే మౌనికకైతే బట్టల బ్యాగ్ అయితే తీసుకొచ్చేసి నువ్వు ఈ నరకం నుంచి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. వాడు మారతాడనే నమ్మకం నాకు లేదమ్మా, నీ బ్రతుకు ఇలా ఆగమైపోతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అనగానే ఇక మౌనిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. నేను కూడా ఒక దుర్మార్గుని పెళ్లి చేసుకొని ఎన్నో కష్టాలు అనుభవించాను, సంజు కూడా తండ్రిలాగా తయారాడని చెప్పేసి ఆవిడైతే చెప్తూ ఉంటుందన్నమాట. సంజుని మర్చిపోయి ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మా, నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, డిగ్రీ చదువుకున్నావు కదా, మంచిగా జాబ్ చేసుకుని చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి చెప్తుందనమాట. ఇంకా అయితే మౌనిక మాత్రం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోను అత్తయ్య, నా గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ నా భర్తను మార్చుకోవడానికి కావాల్సినంత సహనం ఓర్పు నాకు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మా అన్నయ్య కూడా మా వదిన్ని ఇలానే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, చాలా టార్చర్ పెట్టాడు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా వదిన ఎంత ఓర్పుతో మా అన్నయ్యని మార్చుకుంది, మా కాపురంలో కూడా అలాంటి రోజులు వస్తాయని ఆశ నాకు ఉంది అత్తయ్య అని చెప్పేసి మౌనిక అయితే అంటదనమాట. అంతేకాదు అత్తయ్య, నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన మరుక్షణం సంజుని బాలు అన్నయ్య ప్రాణాలతో ఉండనివ్వడని చెప్పేసి చెప్తుందనమాట. నా కొడుకు మారతాడని నేనే నమ్మడం లేదు, కానీ భార్యగా నమ్ముతున్నావు, నీ ఇలాంటి భార్య దొరకడం సంజు అదృష్టం అమ్మ అని చెప్పేసి సువర్ణ అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్లో మీనా అయితే కిచెన్లో బిజీగా వంట చేస్తూ ఉంటుందన్నమాట. ఇక తన దగ్గరికి రోహిణి అయితే వస్తుందన్నమాట. వచ్చి కొత్త కారు ఎలా కొన్నారు, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి మీనాను అడుగుతూ ఉంటుందన్నమాట. పూలమాల ఆర్డర్ వచ్చింది కదా, ఆ డబ్బులతోనే కొన్నామని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. 500 మాలలు కడితేనే అంత డబ్బులు వచ్చాయా, బాలుని ఎక్కడో అప్పు చేసి నువ్వు ఆ డబ్బులు ఇచ్చినట్టు అబద్ధం చెప్తున్నాడు కదా అని చెప్పేసి మీనాతో రోహిణి అయితే అంటదనమాట. అబద్ధం చెప్పాల్సిన అవసరం బాలుకు లేదని చెప్పేసి మీనా అయితే గట్టిగా అంటదనమాట. అసలు నువ్వు బాలుకి కారు ఎందుకు కొనిచ్చావు, నువ్వు బాలుకి కారు కొనివ్వడం వల్ల నాకు సమస్యగా మారిందని చెప్పేసి ఇక మీనా మీద జెల్సీ చూపిస్తూ ఉంటుంది అనమాట రోహిణి. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నేను కారు కొనిస్తే నీకు సమస్య ఏంటి అని చెప్పేసి ఇక మీనా అయితే అడుగుతుందనమాట. నువ్వు బాలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, అంతేకాకుండా బాలు మీ తమ్ముడు చేయి కూడా విరగొట్టాడుగా, అయినా కారు ఎందుకు కొని ఇచ్చావని చెప్పేసి మీనానైతే అడుగుతూ ఉంటుందన్నమాట. మా మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అంతకు మించిన ఇష్టం మా మధ్య ఉందని చెప్పేసి మీనైతే చెప్తుందనమాట. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమను రాగాలు సంపాదించుకోవడం ముఖ్యం అని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఇక అప్పుడే అక్కడికి శృతి అయితే వస్తుందన్నమాట. ఇక భార్యాభర్తల పర్సనల్ విషయాలు ఎలా అడుగుతావు, ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఇక రోహిణికి క్లాస్ ఇస్తుంది అనమాట. నువ్వు మీనాను చూసి జెల్సీగా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమైంది, తన భర్తకు తను కారు కొనిస్తే తప్పేంటి అని చెప్పేసి ఇక శృతి అయితే అంటదనమాట. నువ్వు కూడా నీ భర్త బిజినెస్ పెడతానంటే సహాయం చేయవా అని చెప్పేసి అడుగుతుందనమాట. మీనా పూలమాల కట్టి తన భర్తకు కారు కొనివ్వడానికి స్ఫూర్తిగా తీసుకోవాలి, కానీ ఇలా పిచ్చి క్వశ్చన్స్ అడుగుతావేంటి అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటలతో రోహిణి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక శృతి కూడా డబ్బింగ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత శృతి వాళ్ళమ్మ శోభన అయితే ప్రభావతి ఇంటికైతే వస్తుందన్నమాట. ఇక వచ్చి రాగానే ప్రభావతి మీద సెటర్లు వేస్తూ ఉంటుంది. మీరు ఇంటి పనులు ఏం చేయరట్టుగా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఈ ప్రభావతి ఏమో ఆస్తి మొత్తం కూతురు పేరు మీద రాయడానికి వచ్చిందేమో అని చెప్పేసి లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. శృతికి పెళ్ళే ఇన్నాళ్ళైంది కదా, ఇంతవరకు తనకి బంగారపు గొలుసు చేయించలేదు, అలా పసుపు తాడుతోనే తిరుగుతుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే శృతికి నల్లపూసలు గుచ్చే వేడుకను చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట ప్రభావతి. ఇక శృతితో పాటు రోహిణి కూడా నల్లపూసలు ఫంక్షన్ జరిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట. రోహిణికి పెళ్ళి చాలా రోజులైంది కదా, కూతురు మెడలో పుస్తల తాడు వేయాలంత బిజీగా ఉన్నారా వాళ్ళ పుట్టింటి వాళ్ళు అని చెప్పేసి ఇక అంటదనమాట. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రతిసారి నా టాపిక్ రావడం ఏంటో అని చెప్పేసి రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. ఇక రోహిణి శృతి ఇద్దరికి కలిపే ఫంక్షన్ చేయడానికి శోభన కూడా ఒప్పుకుంటుంది. ఇక శోభన వెళ్ళిపోగానే ప్రభావతి అయితే రోహిణితో, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన కబుర్లన్నీ చాలు, మీ నాన్న ఎలాగైనా సరే ఆ బంగారు పులుసు తీసుకొని రావాల్సిందే, నీకు నల్ల పూసల దండ మార్చాల్సిందని చెప్పేసి చెప్తుంది అనమాట. నువ్వు ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఎలాంటి సాకులు చెప్పినా నేను అసలు ఊరుకోను అని చెప్పేసి గట్టిగా చెప్తుంది అనమాట. ఇక ఏం చేయాలరా బాబు అని చెప్పేసి పార్లర్కి వెళ్ళి విద్య ముందు చెప్పుకొని ఇక బాధపడిపోతూ ఉంటుంది అనమాట రోహిణి. ఇక మన శృతి వాళ్ళమ్మ శోభన ఏమో
ఫంక్షన్ పేరుతో ఇక ఫంక్షన్లో బాలుకు బాగా కోపం కదా, ఇక బాలు మీద ఎలాగైనా సరే గొడవ పెట్టుకొని ఇక శృతిని రవిని ఎలాగైనా శాశ్వతంగా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ అయితే వేస్తుంది అనమాట. మరి ఏం చేస్తుంది మీనా ఏం చేసి బాలును ఆపుతుంది, గొడవ జరగకుండా చూస్తుందా లేదా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రోహిణి కూడా ఏం చేయబోతుంది, వాళ్ళ నాన్నను పుస్తకాల తాడ తీసుకురమ్మని చెప్పేసింది ప్రభావతి అత్త. మరి వాళ్ళ నాన్న అయితే లేడు, మరి రోహిణి ఏం చేయబోతే ఏంటి అనేది మరి ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.